హాయ్, ఈరోజు కాత్యాని ఎంపోరియం నుంచి మీకు పొటాటో అండి టమోటాతో కలిపి ఎలా తయారు చేయాలో కర్రీ చూపిస్తున్నాను. ఈ పొటాటో కర్రీ చాలామంది దీనివల్ల ఏదో ప్రాబ్లం హెల్త్కి అని చెప్పి తినరు. కొంతమంది బాగా తింటారు, కానీ దీనివల్ల మనకేం హెల్త్ ప్రాబ్లం ఏమీ లేదండి. అందరూ తినొచ్చు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఎందుకంటే ఇది ఈజీ డైజెషన్ అండి. ఇందులో చక్కగా మనకు ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, B6 కూడా ఉంటుందండి. మనము ఇది కర్రీ ఎలా చేసుకోవాలంటే తాలింపు వేసుకుంటాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, రెడ్ మిర్చి కూడా వేసేసుకొని ఒక స్పూను కస్తూరి మేతి వేయండి, ఎండిన మెంతి ఆకు వేసి ఒక 2 టమోటాలు కట్ చేసి వేసుకొని, టమోటాలు బాగా మగ్గిన తర్వాత పొటాటో కట్ చేసుకొని ఇందులో వేసుకోవడమే. అయితే పొటాటో అనేది నేను కూడా ఇంతకుముందు ఎక్కువగా యూజ్ చేసేదాన్ని కాదు, కానీ ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తినటం వల్ల కూడా మనకి డయాబెటీస్కు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందండి. అలాగే హార్ట్ స్ట్రోక్ కూడా రాకుండా నిరోధిస్తుంది. ఇందులో విటమిన్స్ కూడా చెప్పాను కదండి, ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ నివారిస్తుందండి పొటాటో. కాబట్టి అందరూ తినొచ్చండి. ఇది ఈజీగా డైజెషన్ అవుతుంది, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, మంచిగా మనం చేసుకునే విధానాన్ని బట్టి. ఈ రకంగా పొటాటో కూడా కట్ చేసి వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టి మగ్గనివ్వండి. మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే పొటాటో.